జరిగే సమాజంలో జరిగే గాసిప్స్ మీద అంటే ఒక నలుగురు కుర్రోళ్ళు పక్కింటోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు దాని మీద వెళ్తా ఉంటుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ హీరో హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ మ్యూజిక్ చాలా బాగుంది. సో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. నీట్ కంటెంట్ అసలు ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఆ ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. గాసిప్ మూవీ అదిరిపోయింది. మేడం డైలర్ కానీ యాక్టింగ్ డ్యాన్స్ వేరే లెవెల్ అంతే. సినిమా చూస్తానంటే ఫస్ట్ దాన్ని మేడం చూస్తాను పడిపోతుంది. అతను కళ్ళు అట్లా కాబట్టి సినిమా మాత్రం సమాజంలో ఉన్నటువంటి చెడు కానీ అనుభవాలు కానీ చేత ఒక తండ్రి కూతురు వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ కానీ ఆ రిలేషన్షిప్ వాళ్ళిద్దరు ఎంత బాధపడతారు అంటే బయట వాళ్ళు ఏదంటే అది మాట్లాడేసి ఏదైనా చెప్పేసి పోయమ్మడు అలాంటి వాళ్ళు దారుణం చెప్పేస్తే దాన్ని చూసుకొని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ పోవడం తర్వాత మేడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం దాని తగ్గట్టు అదే మేడం ఆ సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఆ సినిమా ఏమో అసలు నాకు కావట్లేదు మేడం. సినిమా చూస్తే మిమ్మల్ని చూస్తేనే అనిపించాను మేడం. అసలు మీరు ఎక్కడ ఉన్నారా స్వర్గంలో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీ స్వర్గంలో తెలిపి ఫీలింగ్ వచ్చేస్తుంది. సెకండ్ మేడం సెకండ్ అబ్బా ఆహా కరెంట్ పోయా అబ్బా షేక్ ఇచ్చేస్తుంది. అందరూ రండి ఈ సినిమాకి. నిన్న డిగ్రీ మడిసాను మహారాజా ఇప్పుడే సినిమా చూశాను. ఈరోజు మేడం చూశాను. మేడం కాదు దేవత గాసిప్ సినిమా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో చేదు అనుభవాలు ఎలా ఉంటాయి అనేది మేడం చిన్న పాప నుండి పెళ్ళయ్యే వరకు మంచిగా చాలా బ్రహ్మాండంగా నటించారు మేడం. మీరు నటించారు మేడం, జీవించారు. మీరు మనిషి కాదు మేడం, దేవత. ఈ సినిమాకు దేవత మేడం. మీరు లేకపోతే సినిమా లేదు. నిజంగా అంత బాగా నచ్చే చిన్న పాప నుండి పెద్దలంగా హీరో గారు రండి కండలాయి కొండలు సార్ చాలా గ్రామరు ఇద్దరు హీరోల్ని మొత్తం పిప్పి చేశారు మేడం. మీరు చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మేడం నేను లవ్ చేయాలనిపిస్తుంది మేడం. పెళ్లి చేసుకున్నారా మేడం? ఓకే మేడం, నన్ను ఏం చేసుకోకండి. చాలా మంచి సినిమా తీశారు మేడం. ఇట్లాంటి సినిమా రావాలి మేడం. ఆడపిల్లలకి ఒక నాన్న ఏంటి, ఒక లవర్ అంటే ఏంటిది, ఒక భర్త అంటే ఏంటిది, ఒక మామయ్య అంటే ఎట్లా ఉంటాడు, ఒక తండ్రి అంటే ఎట్లా ఉంటాడు. చాలా మంది చిన్నప్పుడే చనిపోయారు మేడం అమ్మలు. కానీ నాన్న కానీ మామయ్య కానీ ఎట్లా పెంచి పోషిస్తారు, అమ్మాయిలు ఎట్లా అవుతున్నారు అనేది చాలా బ్రహ్మాండంగా చూస్తారు మేడం. ఈ క్యారెక్టర్ మాత్రం నిజంగా మీరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా మంచి చేశారు. డైరెక్టర్ హ్యాట్సాఫ్. అద్భుతమైన సినిమా తీసుకొని చూడండి. నీళ్ళలో చేప ఎందుకు సినిమా ఈవెంట్ పాప అదేవిధంగా ఈ పాప కూడా చాలా బాగుంటుంది సినిమాలో. దానికి ప్రజెంట్ సినిమాలో ఉన్నప్పుడు ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ అన్నమాట. సో మెయిన్గా సినిమా ప్లాట్ అద్భుతమైన ప్లాట్ అన్నమాట. ఈ సమాజానికి పనికొచ్చే సినిమా. సో లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఎలా అటాచ్ అయ్యారనే పాయింట్ సినిమా ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. ఆ విషయాల్లో ఆ సినిమాని ఎంకరేజ్ చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశ్వత్ క్లోజ్ చేయమని ఆఖరికి ముసలి వాళ్ళు కూడా ముఖ్యంగా యూత్ అందరు వెళ్ళి గాసిప్ సినిమా చూడండి. మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ గారు